అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్రమ సంబంధాలు రాసలీలల చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల అశ్లీల వీడియోలు, వివాహేతర సంబంధాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళతో ఉన్న అశ్లీల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. చెల్లి అంటూనే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆదిమూలంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపైన ఒత్తిడి తెచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే వీడియోలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే తనను చెల్లి అంటూనే లైంగిక దాడి చేశారని మహిళ ఆరోపిస్తున్నారు. తన దగ్గర పక్కాగా వీడియోలు, ఆయనతో చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ఉన్నట్టు చెబుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సొంత పార్టీ మహిళా నేత ఈ సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని వీడియోలతో పాటు ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. చంద్రబాబుకు రాసిన లేఖలో ఎమ్మెల్యేపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను సత్యవేడు నియోజకవర్గం టీడీపీలో కీలకమైన నేతగా ఉన్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డానని బాధితురాలు పేర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న కోనేటి ఆదిమూలం ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు. అయినా సరే అధినేత చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి నియోజకవర్గంలో అందరినీ సమన్వయం చేసుకుని ఆయన గెలుపులో టీడీపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి తనపై కక్షగట్టారని, అసభ్యంగా ప్రవర్తిస్తూ తన కోరిక తీర్చాలంటూ వేధించారని బాధితురాలు ఆరోపించారు. తనకు తరచూ కాల్స్ చేస్తూ, మెసేజ్లు చేస్తూ బెదిరింపులకు దిగారని, ఆయన వేధింపులు భరించలేక తాను ఆగస్టు 6న సాయంత్రం తిరుపతిలోని ఓ హోటల్ రూమ్ కు వెళ్లాలని, ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేసినట్టు సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కూడా తనను వేధిస్తూనే ఉన్నారని, ఈ విషయం తన భర్తకు తెలిసిందని, అప్పుడు భయంతో ఈ విషయాన్ని ఆయనకు చెప్పినట్టు లేఖలో ఆమె వివరించారు. తన భర్త సూచనలతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తాను 3వ పెన్ కెమెరాతో తిరుపతిలోని హోటల్కు వెళ్లానన్నారు. అక్కడ ఆదిమూలం రాసలీలలను రికార్డ్ చేసి ఆ ఆధారాలను తన భర్తకు ఇచ్చినట్టు చెప్పారు. వాటిని పరిశీలించి ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యలు తీసుకుని తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు సీఎం చంద్రబాబును కోరారు. మరోవైపు మహిళా ఆరోపణలపై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉండొచ్చన్నారు. ప్రజలకు నిస్వార్థంగా పనిచేసే తనపై కుట్ర చేశారని, ఆ వీడియో ఎలా వచ్చిందో దేవుడికే తెలియాలంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సస్పెండ్ చేసింది.